మీకందరికీ తెలుసు పెన్నా డెల్టాలో కోవూరు నియోజకవర్గంది ప్రధాన పాత్ర. అధిక ఆయకట్టు మరియు అధిక దిగుబడి ఒక్క కోవూరు నియోజకవర్గం నుండే వస్తుందని చెప్పి తెలియజేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా గత ఖరీఫ్ సీజన్లో కోవూరు నియోజకవర్గం నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 1,90,003 మెట్రిక్ టన్నుల దిగుబడి మరియు దాదాపుగా 500 కోట్ల టర్నోవర్ సాధించిన ఘనత కోవూరు నియోజకవర్గానికి రైతాంగానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే దీనికందరికీ కారణం మనం సకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించారు కాబట్టి రైతులు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కనిగిరి రిజర్వాయరు, దాని నుండి సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ ద్వారా దాదాపుగా 1,10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అలాంటి కాలువకు ప్రధాన గేట్లు పూర్తిగా పాడైపోయాయి. అది రైతులు చాలాసార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఇరిగేషన్ ఎస్సీ గారికి అయితేనేమి ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఉన్న కొంచెం రిపేర్లన్నా కనీసం ఇప్పుడు చేసి నెక్స్ట్ రాబోయే పంటలకి వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపాలని చెప్పి అవి సరిచేయాలని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. అందుకు కలెక్టర్ గారు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కనిగిరి రిజర్వాయరు 1,20,000, అదేవిధంగా 1,10,000, అదేవిధంగా జాఫర్ సాహెబ్ కాలువ 20,000 ఎకరాలకి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు తప్పకుండా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. రైతులకు అందరికి కూడా నేను చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇది మనకి సహకరించాలంటే ఇప్పుడే అందరూ మాట్లాడారు, కానీ ఇక్కడ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి నేను మరోసారి వాళ్ళని దీన్ని ఇంపార్టెంట్ విషయంగా తీసుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా నా దగ్గరికి లష్కర్లు రావడం జరిగింది. అందులో మా కోవూరు నియోజకవర్గంకి చివరి ఆయుకట్టు వరకు రైతులకు నీరు అందించాలంటే లష్కర్లు అనే వాళ్ళు ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. కొన్ని దగ్గరలో ఆ లష్కర్లకి మన వర్కుల్లోనో ఎలాగో మేనేజ్ చేసి కొన్ని దగ్గర జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి మానేసి 1 సంవత్సరం ఆపేసి 2 సంవత్సరాలని ఇప్పుడు తీసుకొని ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి. వాళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం జీతం ఇచ్చి మనం అపాయింట్ చేసుకోవడం వేరే అయితే ఉన్న లష్కర్లనైనా నిలుపుకోగలగాలి. వాళ్ళ వల్ల మనకి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందించగలగాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ రైతు నాయకులు, రైతు సంఘ అధ్యక్షులు అందరూ మాకు వాళ్ళకి పంటలు సరిగా పండాలంటే ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన సలహాలను కూడా మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా డిపార్ట్మెంట్తో కలిసి మీకు అందరికీ చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను.